సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని. అవి అన్నియు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. ఒకడు గాలికై ప్రయాసపడినట్లున్నవి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. చదవబడిన వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడండి. ఉపదేశమును అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నా. పూర్తిగా మీ బలహీన దాసుని మీ రెక్కచాటున దాచి మాతో అందరితో నీవే మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి జవాబు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఇక మీరు వేరే ఆలోచనలు వేటిలోకి పోనీయకుండా కాస్త మంచి మనస్సుతో ప్రశాంతంగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చదివినటువంటి వచనం మీరు చాలాసార్లు చదివి ఉంటారు, చాలాసార్లు వినుంటారు. జ్ఞాని అని ప్రఖ్యాతిగాంచినటువంటి సొలొమోను, దేవుని దగ్గర నుండి జ్ఞానమునే వరముగా పొందినటువంటి సొలొమోను, ఒక మనిషి జీవితంలో ఏవేవి పొందగోరతాడో, ఏవేవి అనుభవించగోరతాడో వాటన్నిటిని అనుభవించాడు. ఆయనే అంటాడు, ఒకసారి మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని అని అక్కడి నుంచి ఆయన ఏమేం చేశాడో చెప్పాడు. చూడండి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను త్రవ్వించుకొంటిని, పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రెమేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులిచ్చయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. కుప్పైతే పెట్టాడు ఇక్కడ. అసలు ఇక నేను ఇది కావాలి ఇది వద్దు అనేది లేదు. నాకు ఏది కావాలంటే అది చేశా, ఏది కావాలంటే అది తిన్నా, ఏది కావాలంటే అది పొందా. ఈ లోకంలో మనుషులు దేనికోసం వెంపర్లాడతారో, పిచ్చి పట్టినట్టు పెనుగులాడతారో వాటన్నిటినీ టేస్ట్ చేశా, వాటన్నిటినీ అనుభవించా. అబ్బా, మరి ఇన్నిటిని పొందావు కదా సొలొమోను, మరి ఇంతకీ మాకు ఏం చెప్పదలుచుకున్నావు అని మనం అడిగితే ఆయన ఇచ్చే సమాధానం చూడు. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను అన్నాడు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఏమయ్యా, ఇంత అనుభవాలు పొంది ఫలానా దానిలో కొంచెం మజా ఉంది, ఫలానాది పర్వాలేదు, ఫలానా దానికోసం ప్రాకులాడవచ్చు, ఫలానా దానికోసం మనం రిస్కులు చేయొచ్చు అని ఏదో మాకు సలహాలు చెప్తామని మేము ఎదురు చూస్తుంటే
నువ్వేంది నాయనా విచిత్రంగా మాట్లాడుతున్నావు? అవన్నీ వ్యర్థమైనవిగాను మరియు ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను నాకు కనబడుచున్నది అన్నాడు. ఇంత చేసి మొత్తం వ్యర్థం అంటున్నాడు ఆయన. గాలికై ఒకడు ప్రయాసపడ్డట్టుంది తప్ప ఏం లేదు అంటున్నాడు. అంటే ఏది కావాలంటే అది చేశాడు. చేసి అన్నిటినీ మళ్ళా నిదానించి వివేచించాడంట. కొంతమందికి తెలివి ఉండదు, చేసుకుంటానే పోతారు. కానీ నేను చేసేది ఎంతవరకు కరెక్టు, నేను నడిచేది ఎంతవరకు సరైన త్రోవ అన్న వివేచన అనేది కొంతమందికి ఉండదు. జీవితం అంతా చేసుకుంటానే పోతారు. చివరికి ఆ మరణ పడకలోకి వచ్చిన తర్వాత అప్పుడు వివేచించి ఫలితమేముంది? సొలొమోను కూడా సరుకు ఉన్నంత వరకు ఇవన్నీ చేసి సరుకు అయిపోయినాక వివేచించాడు. నయం చివరిలోనన్నా వివేచించి తెలుసుకొని కొంచెం రూటు మళ్ళుకున్నాడు. ఇక చాలా వరకు సొలొమోను మాటలు ఎట్లుంటాయంటే వ్యర్థం. అసలు ప్రసంగి రచన మొదలే ఏమని మొదలుపెట్టాడు తెలుసా? 2వ వచనంలో వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వారి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. ఎవడు ఉంటున్నాడు? ఏం పొందుతున్నాడు? ఎవడు స్థిరంగా అనుభవించగలుగుతున్నాడు? కష్టపడి పోగేసుకుంటాడు, తీరా తినబోయేసరికి రోగాల పాలవుతాడు. చివరికి వీడు కొప్పేసిందంత ఇంకొకటి తినాల్సిన పరిస్థితి వచ్చింది. వీడు తినలేక ఇంకొకటి తింటుంటే ఓర్చుకోలేక ఏడుస్తూ, అంతే కదండి. పాపం అత్తగారు దాచిపెట్టింది నగలు ఎప్పుడన్నా వేసుకుందామని దాచిపెట్టి తీరా ఆమె వేసుకోపోయేసరికి సరుకు అయిపోయింది. ఇక కోడలు లైన్లోకి వచ్చి అవన్నీ కోడలు వేసుకొని తిరుగుతుంటే గందరగోళం అయ్యే అత్తగారులు ఉన్నారు. స్తోత్రం. అందరు కాదులే, కొందరు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కాబట్టి అంత మనుషుల పాటంతా కూడా వ్యర్థంగాను గాలికై ప్రయాసపడ్డట్టుంది అన్నాడు. ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంతా వ్యర్థం కాబట్టి దేని గురించి కూడా మీరు ప్రయాసపడొద్దు, ప్రయత్నాలు చేయొద్దు. సొలొమోను చెప్పాడు కదా, సూర్య క్రింద జరిగినది ఏది కూడా లాభకరం కాదని, కాబట్టి అన్నీ వదిలేసేయండి, ప్రశాంతంగా వెళ్ళిపోండి అని చెప్పేస్తే అయిపోను. కానీ అది చెప్పడానికి కాదు నేను చదివించింది. ఆయన పొందిన వాటిల్లో, ఆయన అనుభవించిన వాటిల్లో, ఆయన సంపాదించుకొని కొప్పేసుకున్న వాటిల్లో లాభకరమైనది ఏదీ లేదు. అంత మాత్రాన అసలు భూమి మీద, ఆకాశము క్రింద, సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేదా? ఉంది అన్నాడు పౌలు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుని క్రింద మనుషుడికి ఏమీ లేదని అంటే ఎట్లా కుదురుతుంది? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు. ఎక్కడన్నాడు? తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు. అంతేకాదు, అదే తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధనము కొంతవరకు ప్రయోజనకరమగును గాని దేవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అన్నాడు. ఇప్పుడు విరక్తి చెందిన సొలొమోను మాట మనం విందామా, లేకపోతే దేవుని వాక్యం మనం పట్టించుకుందామా? సింపుల్గా చెప్పేస్తా మీకు. దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి వినండి, దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి ఇక దేన్ని కొప్పేసుకున్నా సొలొమోను మాటే ఖాయం. మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి ఇక నువ్వు దేన్ని కొప్పేసుకున్నా, సొలొమోను చూడు, తోటలు నాటించుకున్నా, చెరువులు లభించా, పనోళ్ళు ఉన్నారు, వెండి బంగారాలు ఉన్నాయి,
కావలసిన వస్తువులు దూరం నుంచి తెప్పించుకున్నా, చాలామంది ఉపపత్నుల్ని ఉంచుకున్నా. వయమ్మో, అసలు ఏమాత్రం అనుమానం లేకుండా చెబుతున్నాడు మహారాజు. ఉంచుకున్నాడంట, పెళ్లి కూడా చేసుకున్నాడంట. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారంట. మరి వాళ్ళెట్టి ఇచ్చారో ఏనెట్ట చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు ఇంతవరకు. ఈగేం చేస్తారండి? అప్పట్లో నంబర్ 1, ప్రపంచమోతలో నంబర్ 1 ఎవరంటే రాజైన సొలొమోను. ఏమి లేదు, ఆయన భార్య మా అమ్మాయి అనిపించుకుంటే చాలని ఎగబడ్డారు రాజులు. అంత మేధావి, అంత జ్ఞాని, అంత ఐశ్వర్యాలతో తులతూగాడు. ఇంకెందుకు ఎవరు? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది భార్యలండి. ఆయనకి అధికారికంగా పత్నులైన వాళ్ళు, భార్యలైన వాళ్ళు, రాణులైన వాళ్ళు 700 మంది, అనధికారికంగా ఉపపత్నులుగా ఉన్నవాళ్ళు 300 మంది. చూడు అసలు ఎంతమందిని కొప్పేశాడో. తోటలంట, తిండంట, భోగాలంట, ద్రాక్షరసం అంట. ఈరోజు సీసా కోసం తపన పడతారు చాలామంది, ఫుల్గా తాగి అది కూడా ఎంజాయ్ చేశాడంట. అందులో ఏముందో చూద్దామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుడు దేనిలో మజా ఉందని పరిగెత్తుతున్నాడో దాన్ని మొత్తాన్ని చూశాడంట. విషయం ఏంటంటే, రాజ్యము వాళ్ళ నాన్న ద్వారా సొలొమోనుకు వచ్చింది. అకాయ్ వింటున్నావా? స్తోత్రం చెప్పు అకాయ్, చెప్పు, గట్టి చెప్పు అన్నయ్య, నువ్వు కూడా చెప్పు. ఒకళ్ళు చూడండి, సరిగ్గా చూడండి. సిగ్గుపాడు ఒకటి పెళ్లి చూపుల్లో చూడకండి. ఆడవాళ్ళేగా, ఆడవాళ్ళకి వెళ్ళి చూడండి కొద్దిగా. మీరు కూడా చూడండి ఆయన, జాగ్రత్తగా వినాలి ఇది. అందుకని అబ్బో ఏం చేద్దాం, బోల్డ్ అంత కష్టపడి వస్తారు, దూరాల నుంచి డబ్బులల్లా పెట్టుకొని పనులు మానుకొని వస్తారు. తీరా ఎక్కడికి వచ్చిన తర్వాత మరి ఆకలికి ఉపవాసుడిని నిద్ర వచ్చిద్దో నాకు తెలిసి. ఉపవాసుడిని నిద్ర రాదు. మరి అదేకంగా మరి నిలబెట్టి ఆరాధన చేపించి, మోకాళ్ళు లేపించి, ప్రార్థన చేపి, ఒళ్ళు అలిసి, స్తోత్రం నాయనాన్ని మరి అట్లా అవుతారని ఎందుకు ఎట్లా అవుతారో తెలియదు. మొత్తాన్ని చిన్న మత్తులోకి వెళ్తూ ఉంటారు. ఎక్కడన్నా ఒకళ్ళు తగులుతారు. నేను ఒక్కళ్ళు కళ్ళు మూసినా ఇక నాకు వీక్నెస్ అన్నమాట, ఇక బలహీనత వచ్చేస్తుంది. ఇక నాకు చెప్పబుద్ధి కాదు. మీకు దండం పెడతా. అందరికీ ఒక నమస్కారం, జాగ్రత్తగా వినండి. ఈ మధ్య అసలుగా మారు మనసు పోయింది, ఎక్కువసేపు చెప్పట్లా నేను. గుర్తించారో లేదో మరి మీరు, గమనించారో మీరు? ఈ మధ్య ఎక్కువసేపు చెప్పట్లా నేను. గంటలది మాట్లాడేవాడిని, ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడట్లా. ఈరోజు కూడా అంతే. కాబట్టి చెప్పే 4 ముక్కలు మీరు సరిగ్గా వినాలి. ఒక విలువైన సమాచారం ఇచ్చి ముగిస్తా. మంచిగా ఆరాధన చేసాం, పాటలు పాడాం, విజ్ఞాపనలు చేసాం, వాళ్ళు చేశారు, నేను కూడా తృప్తిగా ప్రార్థన చేశా, మీరు కూడా చేశారు, టోటల్ హ్యాపీ. ఇప్పుడు ఈ దేవుని మాటలు ముఖ్యం, వినండి జాగ్రత్తగా. సొలొమోనుకు రాజ్యం వాళ్ళ నాన్న నుండి వచ్చింది, కష్టపడే సంపాదించింది కాదు. వినాలి బాగా. సరే, రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్తా చెప్పాడు, బాయ్ సొలొమోను, నా తర్వాత సింహాసనం నీకు అప్పగిస్తున్నాను రా. ఈ సింహాసనం నాకు మా అయ్యి ఇవ్వలా, మా తాతయ్య అంతకంటే ఇలా. ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ అధికారాన్ని, ఈ రాజదండాన్ని, ఈ ఘనతని, ఈ గొప్పని నాకు ఇచ్చిన వాడు నా దేవుడురా. నా పూర్వపు స్థితి గొర్రెలు కాసుకునేవాడిని. కుటుంబంలో గౌరవం లేదు నాకు, సభ్య సమాజంలో గౌరవం లేదు, ఫ్యామిలీలో అందరికంటే ఆఖరోడిని, చిన్నోడిని, అందరి పెత్తనం నా మీదే. బజార్లోకి వెళితే ఇంట్లో చిన్నోడిని, వీధిలో కూడా చిన్నోడినే, అందరి పనులు నాకే. రే దావీదు ఇట్రానా, నా తీసుకొనిరా, ఇది తీసుకొనిరా అని ఇంటోళ్లే కాదు బయటోళ్ళు కూడా. పొలానికి వెళితే జనాల తిట్లు నా మీదే. ఎండకెండి, వానకు తడిసి, వర్షాలు పడి, పిడుగులు పడుతుంటే గుహల్లో దాక్కున్న పరిస్థితి. ఒక ఇబ్బందికరమైన జీవితం రా, కఠినమైన శ్రమ అనుభవంలో నేను పెరిగాను. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ చెప్పింది నాకు, జీవము గల దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ ఒక్కనిని నీ మనసులో నుండి తొలగనియొద్దయ్యా, నీ గురి ఆయన మీద నిలుపు.
సర్వకాల సర్వావస్థల యందు ఆయన నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు అన్ని విషయాల్లో కాపుదలగా ఉంటాడు. అంతేకాదు, నువ్వు ఆయన ఎదుట దీన మనస్కుడవై ఉండు, ఆయన నిన్ను అందరికంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు అని మా అమ్మ చెప్పింది. మా అమ్మ పేరుకే అమ్మ, కానీ మా అమ్మ ఒక దైవజనురాలు. అమ్మ వినండి, దావీదు తన తల్లి గురించి తనకున్న అభిప్రాయం. మా అమ్మ ఒక పరిశుద్ధాత్మ సంబంధి, మా అమ్మ ఒక దైవజనురాలు, మా అమ్మ ఒక సేవకురాలు. ఆ సంగతి ఆమె కొడుగ్గా నాకే తెలుసు. సమాజానికి మా అమ్మ యెషయి భార్య. సమాజానికి మా అమ్మ 8 మంది పిల్లల తల్లి, ఆడపిల్లలుగాక. కానీ నాకు తెలుసురా మా అమ్మ ఎవరో. మా అమ్మ దైవజనురాలు, మా అమ్మ సేవకురాలు, మా అమ్మ హృదయం నిండా మన దేవుడైన యెహోవాను గూర్చిన ధ్యానమే. నాకు చెప్పింది, అయ్యా మన దేవుడిలాగా సర్వశక్తి గల దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మన దేవుడు పాపము లేని పరిశుద్ధుడు. పాపాన్ని ఒప్పుకోడు, అవినీతిని ఒప్పుకోడు, వంచనను ఒప్పుకోడు, అసూయను ఒప్పుకోడు, ఈర్ష్యాద్వేషాలను ఒప్పుకోడు, నయవంచనను ఒప్పుకోడు, మోసగించడం ఒప్పుకోడు, అహంకారాన్ని గర్వాన్ని ఒప్పుకోడు. దీన మనసు అంటే ఆయనకి ఇష్టం. హృదయశుద్ధిని ఇష్టపడతాడు, దీన మనసుని ఇష్టపడతాడు, ప్రేమగల హృదయాన్ని ఇష్టపడతాడు, పవిత్రత కలిగిన వ్యక్తులను ఇష్టపడతాడు, యథార్థంగా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు. మన దేవుడికి ఇది ఇష్టం లేదు నాయనా. ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రభువుని హత్తుకున్నట్లయితే అన్ని విషయాల్లో ఆయన నీకు తోడై ఉండి జయం ఇస్తాడు దావీదు అని నా తల్లి నాకు నేర్పితే, పచ్చిక బయళ్ళలో మందను తోలి నేను ఆయన ధ్యానంలోనే ఉన్నాను. అయితే నా దేవుడు నాకు తోడై ఉండి సింహం నోట నుంచి నన్ను కాపాడాడు, ఎలుగుబంటి నోట నుండి నన్ను కాపాడాడు, శత్రువుల చేతుల్లో నుండి నన్ను కాపాడాడు, గొలియాతు చేతి నుండి నన్ను కాపాడాడు. 6 మూరల జానెడు వాడి దెబ్బకి సౌలు రాజే దడుచుకొని గుడారంలో కూర్చుంటే, పిల్లవాడిని నానా నేను బాలుణ్ణి, నేను వెళ్ళి నా దేవుని విషయమే రోషం కలిగి నిలబడితే నా దేవుడు నా చేతికి తోడై ఉండి ఆ శత్రువుని నా ఎదుట కూల్చి నాకు జయం ఇచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజానికి జయం తెచ్చి ఆ ధన్యకరమైన అనుభవం గొర్రెలు కాసుకునే నాకు ఇచ్చాడు సొలొమోను. ఇదంతా నా దేవుని దయ, ఇదంతా నా దేవుని దానం, ఇదంతా ఆయన కృప. నా దేవుడు నాకు ఇంకొక వాగ్దానం చేశాడు. ఇంత చేసి నన్ను నిలబెట్టి ఒకరోజు నన్ను పిలిచి ఏమన్నాడో తెలుసా నా దేవుడు? దావీదు, నిన్నే కాదు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించునన్నాడు నా కుమారుడా. నీకు పుట్టిన నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు నా కుమారుడా. అంతేకాదు శాశ్వతమైన కృపని ఎడల చూపుతున్నాను అన్నాడు నా కుమారుడా సొలొమోను. నా దేవుడు సామాన్యుడు కాదురా. నా దేవుడు అసమాన ధీరుడు. నేనేమన్నానో తెలుసా? దేవా, నా ప్రభువా యెహోవా, ఇక ఇదేమందును? ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటి వాడను? ఇశ్రాయేలులో నా ఇల్లు ఏ పాటిది? నా ఎడల ఇంత దయను చూపుతున్నావే. అల్పుడునైనా నన్ను రాజును చేస్తివి. అంతటితో నా ఒక్కడితో ఆగకుండా నా బిడ్డ తరాన్ని నేను దీవిస్తానని మాట్లాడితే ఇక నేనేమందునని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పానురా. అయ్యా, నిండు ముసలితనమందు నీవు మృతి పొందేదవు అన్న నా దేవుని వాగ్దానం ప్రకారం నిండు ముసలితనంలోకి వచ్చాను, వృద్ధాప్యంలోకి వచ్చాను. ఇక ఈ శరీరం నాకు సహకరించదు. లోకులందరూ పోవలసిన త్రోవను నేను వెళ్ళాలి. నా పితరుల యొద్దకు నేను తిరిగి ప్రయాణం అవుతున్నాను. అంటే ఏంటి? వెళ్ళిపోతున్నా. కాబట్టి ఇక సింహాసనము, అధికారము, రాజ్యము, అమాయకులైన ఈ ప్రజలు అంతా నీ వారు. నా దేవునికి ఇంత చేసిన నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశించా. ఇంత చేశాడు నా ప్రభు. నా దేవునికి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఒక చక్కని మందిరం కట్టాలని ఆశించా. కానీ అవకాశం నాకు ఇవ్వాల. నేను ఆ పనికి పూనుకొని అన్నీ సమకూర్చా.
తీరా కట్టడానికి ఆలోచన చేస్తే ప్రవక్త ద్వారా కబురు పంపాడు, నీ చేతులు రక్తంతో తడిసినాయి కనుక నీ చేతులతో నా ఆలయం నువ్వు కట్టకూడదు, మందిరం కట్టకూడదు. నీలో నుండి నీ కుమారుడు వస్తాడు, వాని నుండి నా మందిరాన్ని కట్టిస్తాను, అందుకొరకు నువ్వు సరకులు సమకూర్చమని ఆ పనిని నాకు అప్పగించాడు. మొత్తం రెడీ చేశా. నా కుమారుడా, నేను ఎలాగా నా ప్రభు ఎదుట భయభక్తులు కలిగి బ్రతికానో నీవు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నిలిచిన ఎడల నాకు తోడై ఉన్న దేవుడు, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉంటాడు. చిన్నవాడినని భయపడొద్దు నా కుమారుడా, నీకు కావలసిన జ్ఞానమంతా నా ప్రభు ఇస్తాడు. నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్త పడురా. ఎంత అద్భుతమైన మాటో అది. ఒక్క విషయంలో జాగ్రత్త పడు, ఏంటంటే ఆయన మాటలను దాటిపోకుండా జాగ్రత్త పడు. ఆయన చెప్పిన అదుపాజ్ఞలను మేరకుండా జాగ్రత్త పడు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మాటలకు విలువిచ్చి మనం బతికితే ఎంత ఇష్టపడతాడో తెలుసా? మన కోసం ఎంతైనా చేస్తాడురా. నేను బాగా గుర్తించాను అది. అందుకే ఆయన ధర్మశాస్త్రం నాకెంతో ప్రీతికరమైంది. ఆయన మాట నా పాదాలకు దీపమై నాకు అడుగడుగునా త్రోవనిచ్చింది. ఆయన వాక్యము శ్రమ కొలిమిలో నుండి నన్ను విడిపించింది, ఇబ్బందులలో నుండి నన్ను విడిపించింది, కృంగిన వేళ నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. అయ్యా, ఆయన మాటలంటే నాకు చాలా ఇష్టంరా. ఆ మాటలను అనుసరించి బతకాలని నా ఆశరా. అందుకే నా జీవితంలో 1-2 పర్యాయాలు నేను బాగా ఆయనకి అభ్యంతరంగా వచ్చాను. మిగిలిన విషయాల్లో చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను ఆయన మాటలు చొప్పున బ్రతకడానికి. అందుకు నా దేవుడు నాకేం చేశాడో తెలుసా? నా ఎదుట ఏ శత్రువుని ఉండనీయలేదు. నా ఎదుట ఏ శత్రువుని ఉండనీయలేదు. నన్ను ఎవ్వరు కూడా గెలవలేకపోయారు. దావీదు యుద్ధంలోకి వచ్చాడు అన్న సంగతి ప్రత్యర్థికి తెలిసిందంటే వాడి గుండెలు వణిగిపోయినాయిరా. నా గొప్పతనం కాదురా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని జనాలకు తెలుసు. నేను యుద్ధ భూమిలోకి వచ్చానంటే ఎదురుండదన్న సంగతి తెలుసురా, పారిపోయారు. అది దావీదు గొప్ప కాదురా, దావీదుకు తోడై ఉన్నవాని గొప్పతనం అది. ఆయన మంచితనం ఏం తెలుసు నీకు? నేను చెప్తున్నాను విన్ను. దోషములను పరిహరించువాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించినవాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసేవాడు. ఆయనను ప్రేమించయ్యా అన్నాడు. వినండి ఏమన్నాడు? ఆహా, ఏం అద్భుతమైన మాట అండి. డబ్బు దాచుకోరా, వెండి దాచుకోరా, బంగారం దాచుకోరా, పొలాలు జాగ్రత్త, స్థలాలు జాగ్రత్త, ఈ సోది చెప్పలా. మెమ్మ జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, అన్నదమ్ములు జాగ్రత్త, అక్క చెల్లెళ్ళు జాగ్రత్త, ఇది చెప్పలా. దేవుని ప్రేమించు, ఆయన మాటలను ప్రేమించు, ఆయనకు భయపడి నీతిగా జీవించు. ఎవరినైనా త్రోసివేయ కానీ దేవుణ్ణి త్రోసివేయొద్దు. ఇదొక్కటి నువ్వు జాగ్రత్త చేసుకుంటే నాకు తోడై ఉన్నట్టే నీకు తోడై ఉండి ఎదురు లేకుండా చేస్తాడని చెప్పిపోయాడు ఆయన. ఈయన కష్టపడకుండా రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన కష్టపడి సాధించిన ఆ రాజ్యాన్ని, ప్రాణాలకు తెగించి సాధించిన రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు శత్రువుల చేత తరమబడి రక్తం రక్తపు సొమ్ములాగా కొడుకు ఇచ్చాడు. ఇది నా రక్తం రా, జాగ్రత్త. నువ్వు కష్టపడకుండా నీకు దక్కుతుంది కనుక జాగ్రత్త అని ఆ రాజ్యాన్ని అప్పచెప్పి, రాజ్యంతో పాటు అంతకంటే శ్రేష్టంగా దేవుణ్ణి అప్పచెప్పాడు. కావాలంటే మీరు దావీదు సొలొమోనుకు అప్పగింతలు చెప్పేటప్పుడు ఏం సన్నివేశాలు ఉన్నాయో, ఏం మాట్లాడాడో కొంచెం ఇంటికి పోయి చదువుకోండి. ఇప్పుడు వద్దు, మళ్ళీ ఇప్పుడు తీసి వెతికారు. ఇంటికి పోయి చదువుకోండి. నేను చదివా. కొన్ని ఆయన చెప్పినవి ఉన్నాయి, కొన్ని ఆయన తలంపులో ఏం చెప్పుంటాడో కూడా నేను ఊహించి చెప్పా. ఇప్పుడు కొన్ని విషయాలు తన తల్లి గురించి పూర్తి వివరణ అందులో ఇవ్వాల. 2 చోట్ల వచనాలు చెప్పాడు. ఏమనంటే, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అన్నాడు. వాళ్ళ అమ్మని ఎలా గుర్తించాడో తెలుసా? యెషయి భార్యగా గుర్తించలా, లేకపోతే దావీదుకు వాళ్ళ అమ్మగా గుర్తించలేదు, కానీ వాళ్ళ అమ్మని
ఒక దైవ జనురాలిగా గుర్తించాడు, ఒక సేవకురాలిగా గుర్తించాడు. నా చెల్లి, నా తల్లి, అక్క, నీ పిల్లలు నిన్ను ఒక సేవకురాలిగా గుర్తించే పొజిషన్ నీకుందా? అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? విచ్చలవిడి జీవితంలో, అక్రమ జీవితంలో, లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ పిల్లలు నీలో ఒక లోకస్తురాలిని, ఒక శరీర సంబంధిని, ఒక ప్రకృతి సంబంధిని, ఒక వంచకురాలినే చూస్తారు తప్ప ఒక దైవజనురాలిని చూడలేరమ్మా. నాయనా, నీలో నీ పిల్లలు ఒక దైవజనుడిని చూడగలరా? ఒక లోకానుసారిని చూస్తున్నారా? దావీదు తన తల్లిలో ఒక దైవజనురాలిని చూశాడు. నాయనా, నువ్వు భక్తిపరుడవే, నీ బిడ్డలు నిన్ను గమనిస్తారు, నువ్వు ఒక దేవుని మనిషిగానే వారికి కనబడాలి, మర్చిపోవద్దు. నీ ఇంటివారు నీలో ఒక దైవజనుడిని, దైవజనురాల్ని గుర్తుపట్టాలి. నీ కడుపును పుట్టిన పిల్లలే కాదు, తోడబుట్టిన వారు కానీ, నిన్ను కన్నవారు కానీ సాక్ష్యం ఇవ్వగలగాలి. నేను నా కడుపున పుట్టిన బిడ్డ సామాన్యురాలు కాదు, దేవుని మనిషి. నా కడుపున పుట్టిన నా కుమారుడు సామాన్యుడు కాదు, వాడు దేవుని మనిషి అని నిన్ను గూర్చి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలగాలి. నువ్వు ఒక శరీరానుసారిగా, ఒక ప్రకృతి సంబంధిగా, ఒక లోకానుసారిగా, శరీరమును బట్టి నడిపించబడేటువంటి వాడిగా, దానిగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఆ సాక్ష్యం రాదు. నీకు ఆ సాక్ష్యం రావాలంటే పరిశుద్ధాత్మ సంబంధివై ఎప్పటికీ గుండెల్లో భయం కలిగి ఉండాలి. నా పిల్లలు నాలో ఒక దైవజనురాల్ని చూడాలి, ఒక దైవజనుడిని చూడాలి. నా నోట, నా హృదయంలో, నా చేతల్లో, నా నడతల్లో, నా ఆలోచనల్లో, ప్రతి దానిలో నా దేవుణ్ణి ముందుంచుకోవాలి. నేను ఆయనను గనపరుచుకోవాలి. నా పిల్లలు నాలో లోపం వెతికినప్పుడు కనబడకూడదు. ఏమాత్రం నా పిల్లల్లో నా దగ్గర లోపం కనబడిందంటే నా పిల్లలు భ్రష్టులయ్యే అవకాశం ఉంది అనే భయం తల్లిదండ్రులుగా మన గుండెల్లో ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కన్న పిల్లలుగా కూడా మన గుండెల్లో ఉండాలి. మనం మారే, మన అమ్మ నాన్న మారలేదు. మనం దేవుని సంబంధులుగా కాకుండా పనికిమాలినోళ్ళలా కనపడితే పొరపాటును కూడా వాళ్ళు మారే ఛాన్స్ లేదు. వాళ్ళ మనసులో కలగాల, నా కడుపున పుట్టింది సామాన్యమైన వ్యక్తి కాదు, మొత్తానికి ఒక దేవుని సంబంధిని నేను గన్నానన్న స్పర్శ వాళ్ళకి రావాలి. అలాంటి జీవితాన్ని సాధన చేయమని ఈ సందర్భంగా మీకు ఒక మాట అందిస్తున్నా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పింది? ఎవరిని బట్టి చెప్పారు ఈ మాట? దావీదు తల్లిని గుర్తు చేసి చెప్పాను. కొంతమంది దావీదు తల్లి గురించి రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ తప్పులు, అవన్నీ లేఖన ఒప్పుకోని సంగతులు. దావీదు తల్లి గురించి రకరకాల మాటలు మాట్లాడారు పొరపాటుగా. అవన్నీ అవగాహన లేని మాటలు, తప్పు మాటలు. నాకు లేఖనం ముఖ్యం. లేఖనం ఏం చెప్పిందంటే ఆమె దైవ సేవకురాలని కొడుకు చెప్పాడు తల్లి గురించి. సరే, ఆ పక్కన పెడదాం, పాయింట్ని పక్కన పెడదామంటే తీసేద్దామని కాదు, హృదయంలో భద్రం చేసుకోండి. రెండో విషయం చెప్తున్నాను. ఇన్ని సంగతులు చెప్పి రాజ్యం అప్పచెప్పిపోతే ఇంత పొందిన సొలొమోను ఏమన్నాడు అంటే, సూర్యుని క్రింద కనబడుతున్నది, జరుగుతున్నదంతా వ్యర్థం 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 అన్నాడు. ఒకడు గాలికాయ ప్రయాసపడినట్టుంది అన్నాడు. మూడవది అన్నాడు, భూమి మీద, ఆకాశము క్రింద, సూర్యుని కింద మానవుడు పడే ప్రయాస వల్ల వాటికి వచ్చే లాభం ఏమీ లేదన్నాడు.